తెలుగు ఫిలిం ఛాంబర్ ఫెడరేషన్ మధ్య చర్చలు ఇంకా కొలికి రావట్లేదు. చర్చలు విఫలమవడంతో మూడో రోజు సినీ కార్మికుల బంద్ కొనసాగుతోంది. అటు వేతనాలు పెంచే వరకు తగ్గేదే లేదంటున్నారు కార్మికులు. ఈ నేపథ్యంలో కాసేపట్లో ఫిలిం ఫెడరేషన్ మెగాస్టార్ చిరంజీవిని కలవబోతోంది. ఈ భేటీలో 30% వేతనాల పెంపుపైనే ప్రధానంగా చర్చ ఉండబోతుంది. కార్మికుల బాధలను చిరంజీవికి ఫెడరేషన్ ప్రతినిధులు వివరించుకోబోతున్నారు. 12 గంటల పాటు పనిచేస్తున్నారన్న విషయాన్ని చిరంజీవి దగ్గర ఫెడరేషన్ నాయకులు ప్రస్తావించబోతున్నారు. ఇక లేబర్ కమిషన్తో ఫెడరేషన్ నేతల చర్చలు రేపటికి వాయిదా పడ్డాయి. మరోవైపు హైదరాబాద్లోని సారథి స్టూడియోలో రచ్చ నెలకొంది. సీరియల్ షూటింగ్ ను కాస్ట్యూమర్స్ యూనియన్ అడ్డుకుంది. కాస్ట్యూమర్ సత్యనారాయణపై యూనియన్ కార్యదర్శి నరసింహారావు దాడి చేశారు. దీంతో యూనియన్ కార్యదర్శిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గత 3 రోజులుగా సినీ కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. సినీ కార్మికులు ఏకపక్ష నిర్ణయంతో వ్యవహరిస్తున్నారు అని నిర్మాత ప్రసన్న తెలిపారు. 30% వేతనాలు ఎవరు ఇస్తారో వాళ్లకే పనిచేస్తామని చెప్పడం కరెక్ట్ కాదన్నారు సినీ ప్రొడ్యూసర్ ప్రసన్న కుమార్. అటు లేబర్ కమిషనర్ని ధిక్కరించి ఇది ధిక్కరించి వాళ్ళు ఏకపక్ష నిర్ణయంతో మేము 30% ఎవరైతే ఇస్తారో వాళ్ళకి మాత్రమే పనిచేస్తాం, మేము పాత విధి విధానాలు ఇప్పుడు మనం 100 ఏళ్ల క్రితం ఉన్న ఇదిలో ట్రాన్స్పోర్టేషన్ గతంలో చూసుకుంటే ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే ఒక ట్రైన్లో 2 డేస్ పైన పట్టేది. ప్లస్ మనం చూసుకుంటే కమ్యూనికేషన్ అసలు చాలా దారుణంగా ఉండేది. ఇవాళ కమ్యూనికేషన్ చాలా ఈజీగా ఉంది. ఇవాళ ఢిల్లీ వెళ్ళాలంటే 1.5-2 గంటల్లో మనం ఢిల్లీ రీచ్ అయిపోతున్నాం. స్టిల్ ఇప్పటికి కూడా 2 రోజుల్లో 3 రోజుల్లో రీచ్ అయ్యేటట్టుగా ప్రయాణ భత్యాలు ఇవ్వండి, మీరు అలాగే చెయ్యండి, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఇది కరెక్ట్ కాదు. ఇవాళ ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియాలో ఇదివరకు రూపాయి ఉంటే మనకి ఇక్కడ కార్మికులకు ₹1 ఉండేది. ఇవాళ పరిస్థితి అక్కడ రూపాయి ఉంటే మనం ₹3 ఉన్న పరిస్థితి ఉంది. మళ్ళా కార్మికులకి మినిమం వేజెస్ యాక్ట్ ప్రకారం ఆ యాక్ట్కి విరుద్ధంగా కూడా మన దగ్గర ప్రేతంగా ఉన్నాయి. ఒకరినొకరు చూసుకుంటా, ఒకరినొకరు మార్నింగ్ టిఫిన్ పెడతా, భోజనాలు పెడతా, అందరం మన కుటుంబం మనము మన సినిమాని ఇచ్చేసుకోవాలంటే ఇంతమంది సంఘటితంగా సమైక్యంగా చేస్తేనే ఒక సినిమా సక్సెస్ఫుల్ సినిమా వస్తుందని ఇలా ప్రయత్నం చేస్తున్న పరిస్థితిలో ఏకపక్ష నిర్ణయంతో వాళ్ళు వెళ్ళటం కరెక్ట్ కాదని చెప్పి అనుకోవడం జరిగింది. దాని తర్వాత ఇవాళ 13 యూనియన్ని మళ్ళీ లేబర్ కమిషన్ గారు పిలవటం జరిగింది. ఆ పిలిచిన తర్వాత లేబర్ కమిషన్ గారు ఏమంటారో అదొకటి చూడాలి. ఇక సినీ కార్మికుల వేతనాలను పెంచాలనేది ఫెడరేషన్ డిమాండ్ అని తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ తెలిపారు. వేతనాల పెంపుతో సినిమా ఇండస్ట్రీలో ఉన్న సందిగ్ధం తొలగిపోతుందని భావిస్తున్నామని తెలిపారు. సంపూర్ణంగా మన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కానీ, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కానీ, మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కానీ ఏదైనా కుటుంబంలాగా భావిస్తున్నాం. ఏదైనా సరే మా కార్మికులకు వేతనాలు పెంచాలనేది మా యొక్క ఏకైక డిమాండ్. ఎందుకంటే మేము కష్టాన్ని అడుగుతున్నాం తప్ప మేము అని చెప్పారు, ఒప్పిస్తా అని చెప్పారు. ఈ యొక్క సినిమా ఇండస్ట్రీలో ఉన్న సందిగ్ధత తొలగిపోతుందని మేము భావిస్తాం. మేము పని గంటలు మాకున్న కండిషన్లు అవన్నీ కండిషన్స్ ఏవైతే పెట్టారో ప్రొడ్యూసర్స్ కానీ మా సైడ్ నుంచి ఉన్న కండిషన్లు కానీ అవన్నీ కూడా తర్వాత ముందు వేజెస్ అనేది ఒక నిర్మాణం అయిపోయిన తర్వాత అటు సైడ్ ఒక కమిటీ ఇటు సైడ్ ఒక కమిటీ వేస్తా అన్నారు. ఇది వేరే ఇంకేమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్పులు కానీ ఏదైనా ఉంటే కనుక తర్వాత వారి సైడ్ ఒక 6గురిని, నిర్మాతల మండలి నుంచి ఒక 6గురిని, ఛాంబర్ నుంచి ఒక 6గురిని, మా ప్రొడ్యూసర్ మా ఫెడరేషన్ నుంచి ఒక 6గురిని కమిటీ చేసి తదుపరి పాయింట్లోకి వెళ్దాం. ముందైతే వేతనాలు అనేది ఫైనల్ చేస్తామని చెప్పారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, టాలీవుడ్ లో కార్మికుల వేతనాల పెంపుపై సందిగ్ధం కొనసాగుతోంది. అసలు ఇవాళ ఒక క్లారిటీ వస్తుందనుకోవచ్చా? రేపు జరిగే సమావేశాల్లో ఏమైనా క్లారిటీ వస్తుందా? ఎలా చూడాలి? అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ రాణి, అటు టాలీవుడ్ లో సినీ కార్మికులకు సంబంధించిన వేతన సవరణ అంశం సంబంధించి కూడా కార్మికులు గడిచిన 3 రోజులుగా సమ్మె బాట పట్టారు. ఇప్పటికే వివిధ సంబంధించిన షూటింగ్స్ కూడా బంద్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు సినిమా కార్మికులు చేస్తున్న సమ్మె నేపథ్యంలో కూడా వారికి సంబంధించి చర్చల్లో పిలిచి వారు కోరుతున్న డిమాండ్లు నెరవేర్చేందుకు వైపు సినిమా ప్రముఖులు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సింది. ఇప్పటికే పలు దఫాలుగా ఇటు నిర్మాతలకు సంబంధించిన కౌన్సిల్ సభ్యులు కూడా పలుమార్లు భేటీ అయ్యారు. ఇటు కార్మికులు అడుగుతున్న వేతన సంబంధించి కూడా వాటి సంబంధించి చర్చించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఇటు తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన కార్మికులు ఎవరైతే వారికి సాఫ్ట్వేర్ ఉద్యోగుల కంటే ఎక్కువ చెల్లిస్తున్నామంటూ కూడా పలువురు ప్రొడ్యూసర్లు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతానికైతే
దుమారాన్ని రేపినట్టుగా తెలుసుకుంటూ తాజాగా ఈరోజు ఉదయం విశ్వప్రసాద్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఇటు ఆ సినిమా కార్మికులకు సంబంధించిన ఫెడరేషన్ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. వీటికి సంబంధించి కూడా కొంతమంది ఇటు ఫిలిం ఛాంబర్ సంబంధించిన వారు కావచ్చు, ఇటు కార్మికులకు సంబంధించి వారి మద్దతుగా నిలుస్తున్న వారు కూడా దీనికి సంబంధించి కూడా పూర్తిగా కొంత వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సి కళ్యాణ్ కూడా ఉదయం విశ్వప్రసాద్ చేసిన వ్యాఖ్యలు కూడా ఖండించారు. ఇది సరైనది కాదు, ఈ తరుణంలో ఇలా మాట్లాడడం సరైనది కాదంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. మరొక వైపు ప్రొడ్యూసర్ కౌన్సిల్ సంబంధించిన వారు, అదేవిధంగా ఫెడరేషన్ సంబంధించిన నాయకులు కూడా ఇటు డిప్యూటీ అడిషనల్ లేబర్ కమిషనర్ కూడా కలవడం జరిగింది. అందుకు సంబంధించి కూడా ఉదయం ఒకసారి ఆయనతో చర్చించారు. కానీ పూర్తి స్థాయిలో ఫెడరేషన్ కౌన్సిల్ సంబంధించిన కార్మికులు పెట్టిన వేతన సంబంధించిన డిమాండ్కి సంబంధించి కూడా ప్రొడ్యూసర్ కౌన్సిల్ సంబంధించిన వారు ఒప్పుకోకపోవడం, వీరితో పాటు మరొక 4 అంశాలను కూడా కమిషన్ ముందు ఉంచడంతో కూడా ఈ 4 అంశాల పాటు వేతన సభకు సంబంధించి కూడా సాయంత్రం 6 గంటలలోపు ప్రొడ్యూసర్ కౌన్సిల్ అదేవిధంగా ఫిలిం ఫెడరేషన్కి సంబంధించిన కార్మిక నాయకులు కూడా చర్చించి తిరిగి రావాలంటూ కూడా ఆయన ఒకసారి ఇరు పక్షాలకి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఈ అంశానికి సంబంధించి కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా టాలీవుడ్ అనేది ప్రతి రోజు కొన్ని వందల సినిమాలు షూటింగ్ అవుతుంటాయి. కానీ వేతన సవరణ డిమాండ్ చేస్తూ కూడా కార్మికులంతా కూడా ఇటు సమయబాట పట్టడంతో కొద్ది రోజులుగా ఇటు షూటింగ్స్ కూడా ఎక్కడికి నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. వైపు ఇటు వీరు తమ డిమాండ్లను, న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు ఒకవైపు ఫిలిం ఛాంబర్తో పాటు పలువురిని కూడా ఇప్పటికే కలవడం జరిగింది. ఇక తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి పెద్దన్న పాత్ర పోషిస్తున్న చిరంజీవిని కూడా ఇప్పటికే ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రతినిధులు నిన్న కలిశారు. ఇక ఈరోజు ఫెడరేషన్ సంబంధించిన నాయకులు కూడా కలవబోతున్నట్టు ఉదయం నుంచి కూడా కొంత పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ ప్రస్తుతానికైతే చిరంజీవితో ఫెడరేషన్ కౌన్సిల్ సంబంధించిన నాయకులు భేటీ లేదంటూ తెలుస్తుంది. కేవలం లేబర్ కమిషన్ వద్ద కూడా ప్రొడ్యూసర్ కౌన్సిల్తో మాట్లాడుకొని వారు ముందు నుంచి లేవనెత్తుతున్న డిమాండ్లకు సంబంధించి కూడా వారి మీద చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వేతన సవరణతో పాటు మరొక 4 డిమాండ్లను ప్రొడ్యూసర్ కౌన్సిల్ మీద ముందు ఉంచినట్టుగా మనకి సమాచారం ఉంది. కొద్దిసేపటి క్రితం ఇటు ఆర్టీసీ రోడ్లో ఉన్న అడిషనల్ లేబర్ కమిషన్ వద్ద కూడా ఇరుపక్షాలు వెళ్ళాయి. కానీ పూర్తి స్థాయిలో వీరు డిమాండ్ చేస్తున్న వేతన సంబంధించి కావచ్చు, మరొక 4 డిమాండ్లకు సంబంధించి కూడా ప్రొడ్యూసర్ కౌన్సిల్ వద్ద నుంచి సభ్యుల వద్ద నుంచి ఎలాంటి రిప్లై రాకపోవడంతో కూడా 6 గంటల వరకు వీళ్ళకి సంబంధించిన తెలిసింది. ఇక ఈ రోజుతో ఇటు సినిమా కార్మికులు చేస్తున్న సమ్మె కూడా ఒక ఎండ్ కార్డు పడుతున్నట్టు అందరూ భావిస్తున్నారు. కానీ వైపు లేబర్ కమిషన్తో పాటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు కూడా కార్మికులతో ఇటు సమ్మెని విరమించే ప్రయత్నం చేస్తున్నా కానీ అడపా పరువులు ప్రొడ్యూసర్లు వీరికి సంబంధించి కూడా అనేక విమర్శలు చేయడం కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి. ప్రస్తుతానికైతే లేబర్ కమిషన్ పిలుపు మేరకు మరొకసారి ఫెడరేషన్తో పాటు ప్రొడ్యూసర్ కమిషన్ సంబంధించిన నాయకులు కూడా భేటీ అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.